నన్ను క్షమించాలి. నేను మీ దగ్గర ఒక విషయం దాచిపెట్టినా, అన్వేషణ తోపు దమ్ముంటే ఆపు, అన్వేషణ తోపు అని చెప్పేసి కొంతమంది కామెంట్లు పెడతారు కదా. మీకే నేను చెప్పేది, ఒకళ్ళు ఎవరైనా ఒక యూట్యూబర్ 4 వీడియోలు చేసి ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసుకుంటే ఎన్ని డబ్బులు వస్తాయో దానికి 10 రెట్ల కన్నా ఇంకెక్కువ వీడు సంపాదించుకోండు. అంటే మీరు బెట్టింగ్ యాప్స్ అది ఇదని చెప్పేసి నా గురించి మీకు చెప్తాడు కదా. చాలా మంది చేస్తున్నారా, మన తెలుగులో అయితే ఏంది, సౌత్ ఇండియాలో అయితే ఏంది, ఇండియాలో అయితే ఏందిరా, మొత్తం చాలా మంది చేస్తున్నారా. నా ఛానల్కి తిప్పి కొడితే నేను చెప్తున్నా కదా, లాస్ట్ వీడియో పోయింది కానీ ఈ ఇష్యూ అవ్వడం వల్ల మన వాళ్ళు పాత వాళ్ళందరూ పోయి పాత వీడియోస్ అన్ని క్లిక్ చేసడం వల్ల వ్యూస్ పెరిగినాయి తప్ప అరే నా ఛానల్కి తిప్పి కొట్టినా కూడా 1 లక్ష వ్యూస్ రావట్లేరా. చాలామంది ఇంకా తెలుగులోనే 1 మిలియన్ 2 మిలియన్ 10 మిలియన్ వచ్చేటోళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ చేస్తుర్రా. నేనంట నా వల్ల 100 మంది చచ్చిపోయారంట బెట్టింగ్ ఆడి. ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల టీనేజర్స్ బాగా నష్టపోతున్నారా అది ఇదని చెప్పేసి చెప్పిండు. సరేరా అనుకుందాం, ఒక బెట్టింగ్ ఆడి ఒక 100 రూపాయలు 200 సరే 500 పోయినాయి అనుకోరా, ఇప్పుడు కాకుండా రేపన్నా సంపాదించుకుంటాడు. ఏమైందంటే ఇంకా ఒకడి మీద పడి మనం ఎందుకు ఏడవాలి, అట్లా ఉండొద్దు, మంది మనం చూసుకోవాలి అని చెప్పేసి అనుకుని ఉంటాం. కాబట్టి మేము కొంచెం మీకు వేరేలాగా కనిపిస్తుంది. ఉమాకి 1 మిలియన్ వ్యూస్ అన్నీ పోతున్నాయి కదా. అప్పుడు ఏమని చెప్పి బ్లాక్ చేసిండు ఉమాని, నేను ఆఫ్రికా రాగానే నన్ను బ్లాక్ చేసేసాడు అన్నాడు. మరి నువ్వు నన్ను ఇప్పుడు ఏం చేసినావురా, నన్ను ఎందుకు బ్లాక్ చేసినావురా? నువ్వు అన్బ్లాక్ చేయరా ఫస్ట్, మాట్లాడుకుందాం. నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నువ్వు అన్బ్లాక్ చేయి ఫస్ట్. నువ్వంతా శుద్ధపూసగాడి కదా, నువ్వు ఎందుకు బ్లాక్ చేసినావు? లాస్ట్ వీడియోతోనే మంచి మర్యాదగా చెప్పినా నేను ఆయనకి, నీదేదో నీది నాదేదో నాది అని చెప్పేసి. కానీ కావాలని గెలికిండు. నేను కూడా ఇప్పటి నుంచి నేను గెలుక్కుంటా, ఓకేనా? ఎందుకంటే చెప్పిన కదా ఈ వీడియోకి 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. నేను వరల్డ్ రైడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఇన్ని వ్యూస్ అయితే రాలేదు ఎప్పటికీ, నేను నిజం చెప్తున్నా. నేను మీకు లాస్ట్ వీడియోలోనే క్లియర్గా చెప్పిన బెట్టింగ్ యాప్స్ గురించి నేను ఒక్కనే చేయట్లేదు. ట్రావెలింగ్ దాంట్లో ఇప్పుడు ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంది నాకే. మీరు అందరూ సపోర్ట్ చేయడం వల్ల ఏదో మీ దయ వల్ల నాకు వచ్చిర్రు. ఇప్పుడు రోజు మనం క్రికెట్ చూస్తున్నాం, స్టార్ట్ అయింది కదా రోజు. ఇంకా క్రికెట్లోనే కళ 11, బింజో, అంటే నేను పేర్లు కొంచెం వెరైటీ చెప్తున్నా. కళ 11, బింజో అని చెప్పేసి 2 యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారా. ఎవరు పెద్ద పెద్ద స్టార్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు అంటాడు వీడు, ఐ ఫ్యాంటసీ యాప్ నువ్వు చేసేది బెట్టింగ్ యాప్ అని. అంటే అందులో ఏమన్నా బెట్టింగ్ కాకుండా నన్ను పూజ నడుస్తుందా? ఈ కత్తి అయితేంది, సావడానికి ఈ కత్తి అవుతుంది, ఏది పుడుచుకున్న రక్తమే వచ్చేది. మీరు కొంతమంది కామెంట్ చేస్తారు కదా, అన్వేషణతో దమ్ముంటే ఆప్ అని చెప్పేసి. మీ అన్వేషణకి ఫస్ట్ ఇది చెప్పండి, నేను చెప్పింది కరెక్టా కాదా, లాజిక్ ఉందా లేదా. లాజిక్ ఉంది అనుకున్న వాళ్ళు వానికి అది చెప్పండి. మీకు అర్థం కాలేదనుకునేటోడు మీరు అట్లనే కామ్గానే ఉండండి. మీరు అందరూ అడుగుతున్నది ఏంటంటే, ఏమండి అందరూ చేస్తున్నారు, ఈ అబ్బాయి ఎలా మనకి పోర్ట్రేట్ చేస్తున్నాడంటే సబ్స్క్రైబర్స్ని. మరి ధోని చేశారు కదా, విరాట్ కోహ్లీ చేశారు కదా, వాడు చేశారు కదా, వీడు చేశారు కదా. ఈ యూట్యూబ్ వాళ్ళందరూ ప్రమోట్ చేస్తుంది లీగలైజ్డ్ బెట్టింగ్ యాప్ అనేది తప్పే. ఫ్యాంటసీ యాప్స్ అంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటిని అప్రూవల్ చేసింది. ఎందుకు అప్రూవల్ చేసిందంటే గవర్నమెంట్కి కావాల్సింది ట్యాక్స్. ఇప్పుడు ఆ బెట్టింగ్ యాప్ ఈ ధోని కోహ్లీ ప్రమోట్ చేస్తున్న యాప్లు ఏవైతే ఉన్నాయో ఐపీఎల్లో, వాటికి ట్యాక్స్ కట్ అవుతుంది, జిఎస్టీ కట్ అవుతుంది. ఇప్పుడు ₹1,00,000 ఆడితే 30,000 గవర్నమెంట్కి వస్తుంది. అంటే దానికి ఒక నియంత్రణ ఉంటుంది, కస్టమర్ కేర్ ఉంటుంది, ప్రతిదానికి లెక్క బొక్క అని ఉంటుంది. అంటే నువ్వు ప్రతిదీ యాప్ చేసేటప్పుడు రోజుకి 50,000 ఉంటుంది. కానీ ఈ అబ్బాయి ప్రమోట్ చేస్తున్న బెట్టింగ్ యాప్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఇల్లీగల్, బ్యాన్ చేసింది. డబ్బులు పోవడమే కానీ రావడం ఉండదు. అది కూడా టెలిగ్రామ్ గ్రూప్లో నడుస్తుంది. యూట్యూబ్లో చేస్తే యూట్యూబ్ అబ్బాయి ఛానల్ టెర్మినేట్ చేసేస్తుందని చెప్పి టెలిగ్రామ్ గ్రూప్లో ఇల్లీగల్గా నడిపిస్తుంది. గత 3 సంవత్సరాల నుంచి కొన్ని 100 కోట్లు ఆ కంపెనీ లాభం చేసింది. ఈ అబ్బాయి 30 కోట్ల దాకా కమిషన్ కొట్టాడు. ఈ అబ్బాయిని టార్గెట్ చేయడానికి గల కారణం ఏంటంటే, ఈ అబ్బాయి దగ్గర ఉన్న సబ్స్క్రైబర్స్ 40 లక్షల మంది టీనేజర్స్, ఓన్లీ టీనేజర్స్ అంతే. ఇంకెవరు అడల్ట్ కంటెంట్ ఈ అబ్బాయి దగ్గర అడల్ట్ అనేవాళ్ళు లేడు, అందరూ టీనేజర్స్. ఇప్పుడు ఈ అబ్బాయి చేస్తున్న బెట్టింగ్ యాప్ పేరు వచ్చేసి మీ అందరికీ తెలుసు, నేను చెప్పను. ఆ బెట్టింగ్ యాప్ ఇల్లీగల్, అది గవర్నమెంట్ ఆఫ్ బ్యాన్ చేసింది. అది యూట్యూబ్లో ఎందుకు ప్రమోట్ చేయట్లేదు అంటే, యూట్యూబ్ ప్రమోట్ చేస్తే ఆల్రెడీ చేసిన వాళ్ళకి కమ్యూనిటీ స్ట్రైక్స్ పంపిస్తుంది. ఎందుకంటే ఇల్లీగల్ యాప్స్ని గవర్నమెంట్ యూట్యూబ్ బ్యాన్ చేసింది. ఈవెన్ యూట్యూబ్లో లింక్ ఇచ్చి నొక్కించడం కూడా యూట్యూబ్ బ్యాన్ చేసింది. అది జరుగుతుంది కదా. సో ఈ అబ్బాయి ఇల్లీగల్ యాప్ని ఏం చేస్తున్నాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గివ్ అవేలు ఇస్తున్నాడు. ఏది ఐఫోన్స్, టీనేజర్స్కి ఏంటి ఇంపార్టెంట్, టీ-షర్ట్లు, ఐఫోన్స్, తర్వాత హెడ్ ఫోన్స్, తర్వాత పాకెట్ మనీ. ఏంటి 500 ఈజ్ అ పాకెట్ మనీ ఫర్ ద టీనేజర్. వాడు ఒక బీర్ తాగడానికి, ఒక సిగరెట్ కాల్చుకోవడానికో, పాన్ పరాక్ తినడానికి, అమ్మాయిని ఎక్కడైనా కాఫీ షాప్కి తీసుకెళ్ళడానికి వాడికి 500 కావాలి. సో అవి ఆశ చూపించి వీడిని అట్రాక్ట్ చేసుకుంటున్నారు టీనేజర్స్ని. ఎన్ని మంది? 40 లక్షల మంది ఉన్నారండి. చూడండి, మొత్తం అంతా కలిపితే ఈ అబ్బాయి దగ్గర 60 లక్షల మంది టీనేజర్స్ బతుకు వీడి దగ్గర ఉంది. కాన్సెప్ట్ ఏంటంటే, వీళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాడు టీనేజరే, చిన్న అబ్బాయే. వాడిని కబడ్డీ ప్లేయర్ చేస్తున్నాడు. మీరు చూసారు ఇన్స్టాగ్రామ్ స్టోరీలోని, వాడిని కబడ్డీ ప్లేయర్ చేస్తున్నాడు, పెద్ద కబడ్డీ ప్లేయర్. అడు
వాడిని కబడ్డీ ప్లేయర్ చేసి మిగతా వాళ్ళ తమ్ముళ్ళని మా తమ్ముడిని చంపేశారు. నేను తర్వాత వీడియోలో చెప్తాను. మా కజిన్ తమ్ముడిని చంపేశారు. మా తమ్ముడికి నాకు వీడి వల్ల గొడవ. ఎప్పుడు నువ్వు మా ఫ్యాన్ నువ్వేమనకంటాడు ఆడు. ఎలరా వాడి దొంగరా రోగురా అంటే లేదు, వాడికి బైకులు ఇష్టం. 10th క్లాస్ అండి, వాడికి బైకులు. టీనేజర్స్కి ఏంటి ఇష్టం అండి? బైకులు, రైడ్లు, అవే ఇష్టం కదా. ఈ యాప్ని ప్రమోట్ చేయడం వల్ల వీళ్ళు ఇన్వైట్ చేసుకొని ఇదేం చేస్తున్నాడంటే గివేవే ఐఫోన్ చూపిస్తున్నాడు. ఐఫోన్ ఆశ చూపించి ఆ లింక్ నొక్కమంటున్నాడు. ఆ లింక్ ఎక్కడ ఉంటుందని చెప్తున్నాడు? టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది అంటున్నాడు. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లోనే ఇదంతా. మీరు టెలిగ్రామ్ గ్రూప్ ఓపెన్ చేస్తే ప్రతి నిజాలు అందులో ఉంటాయి అండి. ముక్కు పచ్చరాలని పసికొందులు అండి, మూతి మీద మీసాలు లేవు ఎక్కడికి. మీకు చూపించాను, ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, వాళ్ళు ఎక్కడికి మూతి మీద మీసాలు లేవు. వాడి పేరు రాజేష్, వాళ్ళ అమ్మ పేరు లక్ష్మి. ఈ లక్ష్మి అనే అకౌంట్ని పెట్టి వీడు బెట్టింగ్ స్టార్ట్ చేస్తున్నాడు. ఆ లక్ష్మి అనే అకౌంట్కి 500 ఇస్తున్నాడు. మీరు చూపించాను చూడండి, ప్రూఫ్లతో సహా చూపించాను. అదేంటది? స్మోకింగ్ తాగడానికి, మందు తాగడానికి నీకు ఏజ్ రిస్ట్రిక్షన్